దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి మరొక సమయాన్ని దేవుడు మనకు ఇచ్చింటున్నాడు. మరి అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సన్నిధిలో. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. నా వాయిస్ వినిపిస్తుంది కదండి అందరికీ మంచిగా? ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ మా. సో ఈ దినాన మనం నేర్చుకోబోతుంటున్నటువంటి సబ్జెక్ట్లో నుంచి బలిపీఠం యొక్క ఉపకరణాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. ఈ యొక్క 8వ పాయింట్ గాను మరి అనేక విషయాలు వీళ్ళున్న వారందరూ కూడా నోట్ చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. నిర్గమాకాండం 27వ అధ్యాయం 3వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. నిర్గమాకాండము 27వ అధ్యాయము 3వ వచనం. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణలన్నీ ఇత్తడితో చేయవలెను. కింద వచ్చిన కూడా చదవమ్మా, 4th వర్సెస్ కూడా. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూరలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవలెను. చాలు. దేవునికి స్తోత్రం. మనకి ఈ యొక్క సందర్భం బట్టి ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క బలిపీఠము ఉపకరణాల గురించి మనం నేర్చుకుంటే దాని బూడిదను ఎత్తుట కొరకు మరి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అదే రీతిగా అగ్ని పాత్రలను చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడను చేయవలనని దేవుడు ఆజ్ఞ ఇచ్చింటున్నాడు, దేవుడు సెలవు ఇచ్చింటున్నాడు, దేవుడు మాట ఇచ్చింటున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి దేవుడు ఏదైతే వారికి తెలియజేశారో అవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే దేనికి సాదృశ్యంగా ఉంటున్నదో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే మరొక పాయింట్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగములన్నిటిని బట్టి మొట్టమొదటిగా మనం అర్థం చేసుకున్నట్లయితే గరిటె అందరూ యూజ్ చేస్తారు కదా, మామూలుగా ఇంట్లో కూడా మరి గరిటెని యూజ్ చేస్తూ ఉంటారు రైస్ వడ్డించడానికి. ఇలా మనం అక్కడ కూడా చూసాం ఉన్నటువంటి విధానం బట్టి బలిపీఠం మీద ఎలాంటి గరిటెలు ఉంటున్నాయో. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఉపకరణాలన్నీ కూడా ఒకసారి వీడియో రూపంలో మనం ఒకసారి చూసి ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ యొక్క గరిటె దేనికి సూచనగా ఉంటున్నదంటే ఇది దేవుని యొక్క హస్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. ఇది దేవుని యొక్క హస్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. గరిటె అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క హస్తమునకు సాదృశ్యంగా ఉంటున్నదని నోట్ చేసుకునండి. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి దేవుని యొక్క హస్తం అనేటువంటిది మన మీద ఉండినప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడుతూ మనము ముందుకు వెళ్తాం. ఎవరైనా కూడా వీలున్నటువంటి వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎన్నడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుని చేతుల నుండి ఏది కూడా మరి తీసుకెళ్ళడానికి కానీ అపహరించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క హస్తము మనతో ఉన్నప్పుడు, మనకు ఉండినప్పుడు, ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క వర్సెస్ మీరు చదువుతున్నప్పుడు అక్కడ బైబిల్ అండర్లైన్ చేసుకోండి, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. కాబట్టి దేవుడి చుట్టూ లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ ఎవడును కూడా వాటిని నా చేతి నుండి అపహరింపడని మనం చూస్తుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రభు సన్నిధిలో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఉన్న లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనము అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. అయితే ఇక్కడ ఏ ఒక్కరు కూడా మనల్ని దేవుని సన్నిధిలో నుంచి, దేవుని ప్రేమలో నుంచి వేరు చేయడానికి వీల్లేదు. ఏ ఒక్కరు కూడా మరి తొలగించలేరు కూడా. ఏ ఒక్కరు కూడా మనల్ని ఆ యొక్క ఉన్నటువంటి స్థితిలో నుంచి, దేవుని నుంచి ఏ ఒక్కరు కూడా అపహరింపడానికి వీల్లేదు.
ప్రభు సన్నిధిలో. ఆలకించినట్లయితే ఇక్కడ దేవుడి లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అదే రీతిగా నేను వాటిని నిత్య జీవమునిచ్చుచున్నాను, వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుడు మనందరికీ ఏమిస్తుంటున్నాడంటే నిత్య జీవం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి స్థితిలో చూస్తున్నట్లయితే మనకు భౌతికంగా కొన్ని ఇయర్స్ మనకి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికి కూడా, ఎంతగా మనము ఫుడ్ తీసుకుంటున్నా, ఎంతగా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా కూడా, ఒక సమయం వచ్చినప్పుడు ఈ ఫిజికల్ అనేటువంటిది, ఈ యొక్క బాడీ అనేటువంటిది విడిచిపెట్టి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం మనం. చాలా జాగ్రత్తగా మనం ఆలకించినట్లయితే ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? ఏంటన్నా ఇక్కడ కూడా క్విజ్ కదా? 900 అండ్ చెప్పండి. 969 కదండి? ఎస్. ఎవరు? మెతుసెల. ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఎంత జీవితం జీవించినా, ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికి కూడా ఒక సమయం వస్తుంది, మరణిస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ మరణించక ముందే మనం ఏం చేయాలంటే ఆ నిత్య జీవాన్ని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. దేవుడు మన కొరకు ఏం దాచి ఉంచున్నాడో వాటిని గ్రహించాలి. మనకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా భయపడడు చావుకు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణానికి భయపడ్డు. ఎందుకంటే మరణించినా కూడా తిరిగి జీవంలోనికి దాటుతాడు. అదే రీతిగా ఏందంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడనేటువంటి నిరీక్షణ, విశ్వాసం ఉంటది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అదే రీతిగా నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచుంటున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. నేను మనందరం కూడా ఎప్పుడు కూడా నశింపలేం. ఏ ఒక్కడు కూడా నశింప చేయడానికి వీలు లేదు. దేవుడు మనల్ని రక్షించుంటున్నాడు. అదే రీతిగా మనం ఇక్కడ చూస్తే ఆ యొక్క హెడ్లైన్ ఉన్నటువంటి వాటిని మనం గమనించినట్లయితే, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, చాలా మంది ఏం చేస్తారంటే అపవాదికి భయపడుతూ ఉంటారు. ఏమన్నా ఒకవేళ కాలికి దెబ్బ తగిలింది అనుకో, పోతూ పోతూ నడుస్తే ఏదైనా తగిలిందనుకో, అపవాది అనుకుంటూ ఉంటారు కదండి. ఏదైనా పొరపాటున ముళ్ళు గుచ్చుకున్నా అనుకో, అపవాది. లేకుంటే ఏదైనా కూడా చేతిలో ఉన్నది పగిలిపోయింది అనుకో, అది అపవాది కార్యం. ఇంకా అన్ని కూడా ఇంకా అపవాది మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో సమ్‌టైమ్స్ మన యొక్క నిర్లక్ష్యం ద్వారా అలా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా మనల్ని దేవుని యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి ఏది కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటున్నదని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన చేతిలో ఉన్నట్లయితే ఎవరును కూడా ఎన్నడూను కూడా బయటకు లాగలేరు. అదే రీతిగా ఏది కూడా మనల్ని దూరం చేయలేదు. మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మనం బూడిదలాగా మారిపోతే ఆయన చేతిలోనికి వస్తామని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఇది ఓల్డ్ టెస్టమెంట్ టీచింగ్ యొక్క కొన్ని వర్సెస్. బట్ మనం న్యూ టెస్టమెంట్ ప్రకారం మనం అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఈ యొక్క బూడిద దేనికి సాదృశ్యం అంటే పాత నిబంధనల గ్రంథంలో చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. అనేక మంది మరి దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వెంటనే వారు చేసేటువంటి క్రియ ఏంటంటే ఆ బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండేటువంటి వారు చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి దానికి ఉన్నటువంటి అర్థం అంటే ఆ తగ్గింపు స్వభావానికి సూచనగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి దానికి అర్థం అంటే నీవు నేను మనం కూడా ఏంటంటే తగ్గింపు స్వభావం కలిగి ప్రభు సన్నిధిలో దేవునికి దేవుని సన్నిధిలో లోబడినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటామని కూడా మనము గుర్తు చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. మనం కూడా తగ్గింపు స్వభావం కలిగి ఆయన చేతిలో ఉన్నట్లయితే, ఆయన దగ్గర నివసించినట్లయితే, ఆయనతో నివసించినట్లయితే, మనము ప్రభు సన్నిధిలో ఆయనతో తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారమై మారిపోయినట్లయితే ఆయన చేతిలోనికి వస్తామని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా బూడిదైపోవాలన్నట్లుగా వేరే రకంగా ఆలోచించకండి దయచేసి. ఇక్కడ ఉన్నటువంటి వర్సెస్ను మనం చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ఓల్డ్ టెస్ట్ నుంచి న్యూ టెస్ట్మెంట్కి మనం కన్వే చేసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా మనం గ్రహించే వారంగా మనము ముందుకెళ్ళాలి. అదే రీతిగా మరొక వచనాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఆలస్యం చేయక ఎవరైనా కూడా చదవండి. ఐజియా చాప్టర్ 41 వర్సెస్ 10. రూమ్లో గంతము నుండి చదవండి పట్టుకొని దాని కొనల నుండి
పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే దేవుని యొక్క హస్తము సాహస కార్యములు చేస్తుందని, దేవుని యొక్క కృప ఎటువంటిదో ఇవన్నీ కూడా చాలా వర్సెస్ ఉంటాయి. బట్ మనకు సందర్భంను బట్టి కొన్ని వర్సెస్ మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు సహాయము చేయవాడను నేనే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుటి నుంచి మనం సహాయం పొందేటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయన చేతిలో ఉన్నటువంటి మనం తగ్గింపు స్వభావం కలిగినటువంటి మనము ఆయన వైపే మనం చూసేటువంటి వారముగా మనం ముందుకెళ్ళాలి. ఆయన ఎదుటి నుంచి మనం సహాయం పొందేటువంటి రీతిగా మనం ముందుకెళ్ళాలి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడే మనల్ని ఆదుకొనువాడు. దేవుడే మనల్ని రక్షించువాడు. దేవుడే మనల్ని కాపాడువాడు. నా జీవితంలో అయితే ఎన్నో సమయాల్లో మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యక్తిగతంగా పరిస్థితులను బట్టి దేవుడు ఎన్ని విషయాల్లో నా జీవితంలో అద్భుతాలు చేశాడంటే చెప్పను సఖ్యము కానటువంటి రీతిగా అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్ దేవుడు అన్ని రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రభు సన్నిధిలో దేవుని వైపు మరి దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశపడిన ప్రాణం తృప్తిపరుస్తాడు కదండి. ఇలా ఎన్నో సందర్భాల్లో దేవుడు అనేక విషయాల్లో దేవుడు గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. మనందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే ఆయన ద్వారానే మనం సహాయం పొందేటువంటి వారమే మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకున్నట్లయితే కీర్తనలు 34:10 కూడా ఉంటుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువ ఉండదు. ఆశ్రయించడం అంటే పూర్తిగా దేవుని పైన డిపెండ్ అవ్వడం. ఇంకా ఏ ఆధారం కూడా లేదు ప్రభువా నీవే నాకు సహాయము అని మనం ఏం చేయాలంటే దేవుని పైన మనం ఆధారపడాలి. ఈరోజు మార్నింగ్ మరి ప్రేయర్స్ అండ్ సింగింగ్ గ్రూప్లో అక్క పల్లవి అక్క వాళ్ళు వైజాగ్లో ఉంటారు. ఉన్న విధానం బట్టి డే బిఫోర్ ఎస్టర్డే అక్క కాల్ చేశారు 2 days బ్యాక్. ఉన్నటువంటి జాబ్లు అక్క బ్యాంక్లో వర్క్ చేస్తారు. మరి ఉన్నటువంటి ఆ యొక్క డ్యూటీని బట్టి సో ఉన్నటువంటి కొలీగ్స్ ద్వారా సమ్ ప్రాబ్లమ్స్ ఎదురై డ్యూటీలోంచి తీసేశారు అక్కని. ఎస్బీఐలో జాబ్ చేస్తారు. అక్క ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ ఎన్నో సమయాల్లో కుటుంబ పరిస్థితులు బట్టి ఉన్నటువంటి చెల్లి మాత్రమే ఉంటుంది సబిత. సో ఇక ఉన్నటువంటి వాళ్ళిద్దరే ఉంటారు ఫ్యామిలీలో. సో ఎంతో బాధ. ఆ జాబ్ ఉంటేనే వారికి కుటుంబ పోషణ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా వారేందంటే ఆ అక్క మంచిగా సండే స్కూల్ రన్ చేస్తూ ఉంటారు. దేవుని పైన ఆధారపడినటువంటి జీవితం కలిగినటువంటి వారు. తమ్ముడు ఇలా అయింది, ఇది పరిస్థితి అని చెప్పారు. మళ్ళీ ఈరోజు వెళ్తుంటున్నాను, దేవుడు మరి కార్యం జరిగించాలి. అందరూ కూడా అగెనిస్ట్గా ఉంటున్నారు ఆఫీసులో పూర్తిగా. ఇప్పుడు నేను వెళ్తుంటున్నాను, ప్రార్థన చేయని చెప్పింది. మరి వెంటనే మరి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు సన్నిధిలో కొన్ని వచనముల ద్వారా, కొన్ని ప్రాఫెసీల ద్వారా సో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన రీతిగా మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో సమాధానం పొందుకునింది. తిరిగి ఏ జాబ్ అయితే ఏ ఒక్కరైతే అగెనిస్ట్గా ఉంటున్నారో వారందరూ కూడా తిరిగి ఆ అక్కకి జాబ్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 10 days అక్క ఇంటి దగ్గర ఉండింది జాబ్లోంచి తీసేసిన తర్వాత. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే ఆయనకు ఉన్నటువంటి మాటను బట్టి నాకు ఇష్టమైనటువంటి వర్సెస్ ఏ ప్రేయర్ అయినా కూడా చేయని, అది ఎగ్జామ్కి వెళ్ళినా లేకుంటే వాళ్ళకి ఫ్యామిలీ మ్యారేజ్ డే అయినా కూడా, బర్త్డే అయినా కూడా ఖచ్చితంగా నేను ఏంటంటే ఈ యొక్క వర్సెస్ని యూజ్ చేస్తాను. నాకు ఉన్నటువంటి కొన్ని మెమరీ కొన్ని వర్సెస్లో నుంచి ఇది ఒకటి. కీర్తనలు 34:10 ప్రకారం యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. రియల్లీ మనం దేవుని పైన ఆధారపడినప్పుడు ఏది కూడా కొదవ ఉండదండి మనకి. కాబట్టి గుర్తు చేసుకోవాలి, ఆ యొక్క వర్సెస్ ప్రకారం కూడా దేవుడు అక్క జీవితంలో తిరిగి కార్యం చేశాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఈ ఒక్కటే టెస్ట్ మనీ నిన్న జరిగింది. ఇలా ఎన్నో ఉన్నటువంటి సాక్ష్యాలు నా జీవితంలో అయితేనేమి, కుటుంబ విషయంలో అయితేనేమి, అనేక మంది యొక్క పరిచయలో ఉన్నటువంటి వారి జీవితంలో, సంఘముల విషయంలో ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే రియల్లీ మనం దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఉన్నటువంటి నీతి అనేటువంటి దక్షిణ హస్తము మనల్ని అందరినీ కూడా ఆదుకుంటది. దేవుని యొక్క కాపుదలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మనల్ని కదల్చలేరు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 49:2 కూడా మనం చూసినట్లయితే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడని మనం చూస్తాం. అదే రీతిగా యెషయా గ్రంథం 49:16 కూడా మనం చూసినట్లయితే చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధన్యులం మనం చూడండి. నిత్యము కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నానండి. మరి ఇలానే అనుకోకండి, జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఒకవేళ చేతికి గాయమైంది అనుకోండి,
ఆ గాయమైనప్పుడు ప్రతిసారి కూడా ఆ యొక్క ఫింగర్‌ని వాటర్‌లో మనము ఉంచినప్పుడు గానీ, లేకుంటే భోజనం చేస్తున్నప్పుడు సమయంలో కానీ, ఏదైనా కూడా ఒక పని చేస్తున్నప్పుడు వెంటనే అదేమవుతది, ఆ గాయం అనేటువంటిది, నొప్పి అనేటువంటిది మనకు తగులుతూ ఉంటది. వెంటనే మనం దాన్ని చూసుకుంటాం. దానికున్నటువంటి క్లీన్ చేసుకుంటుంటాం. లేకుంటే ఇలా ఏంటంటే ఒక మన దృష్టి అంతా కూడా ఆ యొక్క ఫింగర్ పైన ఉంటది. ఎప్పుడెప్పుడు దాన్ని నయం చేసుకోవాలని. సింపుల్‌గా జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఒక గాయం తగిలినప్పుడే మనకు అలా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యము కూడా ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉంటున్నారు. అంటే ఏంటి దానర్థం? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టింటున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన ఏం చేస్తాడంటే, నిత్యము కూడా ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో తన చేతి నీడలో మనలందరినీ కూడా దాచి ఉంటున్నాడండి. దేవుడు మనల్ని భద్రపరిచి ఉంటున్నాడు. ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు, నాకు ఎవ్వరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ఏ ఒక్కరు కూడా నాకు నీడగా లేరు. ఏ ఒక్కరు కూడా నన్ను ఆదరించేవారు లేరని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు. లేకుంటే ఇంకా మనకు అవసరముల కొరకు మంచిగా మనతో మూవ్ అవుతూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వారు అనేక మందిని మనం గమనించవచ్చు. బట్ దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారు కానీ, దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని కానీ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టరు. మరి దేవుడైతే అస్సలే మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యందు మన దృష్టి ఎటువంటి స్థితిలో ఉంటున్నదో కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మరి దేవుడు కోపగించుకుంటాడని ఇలాంటి ఆలోచనలుంటాయి మనం విన్నటువంటి బోధనలను బట్టి. బట్ దేవుడు ఎప్పుడు కూడా నిత్యము కూడా తన చేతులు చాపబడి ఉంటున్నాయి మన పట్ల. ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ఉంచడానికి, ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడడానికి, ఆయన సన్నిధిలో దీవించబడడానికి. కాబట్టి యెషయా గ్రంథం 49:16లో కూడా మనం చూస్తే, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ఈ యొక్క నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉంటున్నాయని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఎంత ప్రత్యేకమైనటువంటి వారం దేవునిలో. సో చాలామంది, కొంతమంది ఇప్పుడు కూడా గ్రూప్‌లో ఉన్నటువంటి వారు ఎందుకు ఈ లైఫ్ అని అనేక సమయాల్లో అనుకుని ఉండవచ్చు. బట్ దేవుడు ఒక పర్పస్ కలిగి ఉంటున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. సే ఎవ్రీవన్ హల్లెలూయా. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నా పట్ల ఆమేన్. ఇక్కడ టీచింగ్ అంతా ఎలా ఉంటదంటే, ఇంకా ఒక అద్దం ముందర కూర్చొని నాకే చెప్పుకున్నట్లుగా ఉంటది. ఎందుకంటే ఎవరిని చూడలేను. ఎవరు ఎలా ఉండేది. చర్చిలో ఉంటే అది వేరు. ఇద్దరిద్దరినిగా పక్కన కూర్చోబెట్టి ఒకరి గురించి ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో పలికించే విధానం ఉంటది చర్చిలో అయితే. బట్ ఇక్కడ అలా లేదు కదా. అందరూ మాట్లాడినా కూడా హమ్మింగ్ వస్తది. సో మనం ఇలా మూవ్ అవుతుంటున్నాం. ఎనీవే, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మళ్ళీ చెప్పండి, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. చెప్పండి అందరూ కూడా. ప్రైజ్ గాడ్. అంటే నా వాయిస్ వినిపిస్తుందా? ప్రైజ్ లార్డ్. సారీ మా, ఫోన్ వచ్చింది. వైఫై సిగ్నల్ కట్ అయింది. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ప్రైజ్ లార్డ్. ఓకే. అందరు చెప్పండి, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దాన్ని సంపూర్ణపరుస్తాను. దేవుని యొక్క నేను దేవుని సన్నిధిలో సహాయం పొందుకుంటున్నాను. నీతి అను దేవుని యొక్క హస్తము నిత్యము నన్ను ఆదుకుంటుంది. తన చేతి నీడలో నన్ను దేవుడు దాచి ఉంచాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత ప్రత్యేకమైనటువంటి వారమో మనం గుర్తుపెట్టుకోవాలి. సమయం ఐ హావ్ ఓన్లీ 15 మినిట్స్. మరి నేను కంటిన్యూ చేస్తుంటున్నాను. ఇక ఉన్నటువంటి లేఖన భాగములు బట్టి ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్సెస్ 6లో కూడా మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క హస్తం మనకి ఉంటున్నది. అయితే మనం ఆశీర్వదించబడడానికి చాలామంది అనేక సంవత్సరాల నుంచి, లేకుంటే అనేక నెలల నుంచి, అనేక దినముల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఇంటి విషయంలో కావచ్చు,
మరి ఆత్మీయ జీవితంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, అది ఏదైనా కూడా కావచ్చు. మీరు ఏ విషయాలైతే ప్రార్థన చేస్తున్నారో నాకు తెలవదు గానీ, మరి దేవునికి సమస్తం కూడా తెలుసు. అయితే దేవుడు ఒక సమయం వస్తదండి. ఆ సమయంలో దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా అనుకోని రీతిగా దేవుడు హెచ్చించి వాడేయించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అయితే అది వరకు మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి మనకందరికి గూడా. విశ్వాసం ఉంటదది. మనకి కామన్‌గా మనకందరికి గూడా ఏందంటే, సాధారణంగా అన్ని విషయాల్లో కూడా మనం అర్థం చేసుకుంటే విశ్వాసం ఉంటది. ఏమన్నంటే, విశ్వాసంతో పలుకుతున్నాను బ్రదర్. ఓకే బ్రదర్ మంచిది. అయితే నిరీక్షణ ఎక్కడ దాచిపెట్టారు? నిరీక్షణ ఎక్కడ ఉంచి ఉంటున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక మనకందరికి కూడా ఆ నిరీక్షణ ఉండాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. చెప్పుకుంటూ వెళ్తే ఈ యొక్క పాయింట్ కింద అనేక విషయాలొస్తాయి. మనం దీవించబడాలంటే తగ్గింపు స్వభావం మనకు అవసరం. అలాని నేను పాపిని ప్రభా, దురుని ప్రభా, దుమ్ముని ప్రభా అని గాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాటని. బట్ గుర్తుపెట్టుకోవాలి. మార్నింగ్ కూడా మనం విన్నాం కదా! ఆయన బిడ్డగా మనం అడగాలి. ఆయన వారసులుగా మనం అడిగే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. నేను దుమ్మును ప్రభా, ధూళిని ప్రభా, పాపిని ప్రభా అంటే అపవాది నా బ్యాచే అనుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మనము అపవాదికి సంబంధించినటువంటి వారం కాదు. దేవునికి సంబంధించిన వారం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాయింట్ మనం చూస్తే 15 మినిట్స్. ఓకే. ఇంకొక పాయింట్ కూడా మనం చూద్దాం. సమయం ఉంది కాబట్టి ఒక 10 మినిట్స్‌లో. ఇక్కడ ఉన్నటువంటి రెండవ పాయింట్ ఏందంటే, మనం ఇక్కడ చూస్తూ వచ్చాం లేఖన భాగంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి గరిటెలను, అదే రీతిగా గిన్నెలను మనం చూసాం కదా! మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి విధానం బట్టి ఈ యొక్క గరిటె దేనికి సూచన అని మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ పాయింట్‌గా మనం గమనించినట్లయితే గిన్నెలు. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా కూడా చదవండి ఫాస్ట్‌గా. ఆ గిన్నెలు చదవండమ్మా. గిన్నెలు ఈ గిన్నెలు రక్తము బలికించి స్క్రీన్ ఇబ్బందికరంగా ఉన్నట్లయితే లేవ్యాకాండం 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు నుంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. ఆమేన్. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అక్కడ ప్రత్యక్షపు గుడారంలో తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క ఉన్నటువంటి యొక్క కోడెను ఆ యొక్క తల మీద చేయి పెడతారు కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గొర్రె పిల్లని మనం ముందు ఉన్నట్లుగా ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత దానిపైన మనం చేయి పెడతాం. చేయి పెట్టి మనం ఏం చేస్తామంటే మన పాపాలు అన్నీ కూడా దాని మీదకి ఒప్పింప చేసి ఏం చేస్తామంటే అప్పుడేందంటే మనకు బదులుగా ఏందంటే అది దాని మీద పాపం వేసినప్పుడు దాన్ని బలిచ్చినప్పుడు ఏంటంటే వీరి పాపాలు పోయినట్లుగా అలా ఉండేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే అలా బలి ఇస్తా ఉంటారో ఆ సమయంలో ఆ గిన్నెలో రక్తమును ఒలికించి రక్తాన్ని చెవికి అదే రీతిగా బొటన వేలికి తగిలించాలని కూడా వచనాలన్నీ కూడా మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క ఉన్నటువంటి గిన్నె అంటే ఏంటంటే ఆత్మీయంగా మనం దేవుని సన్నిధిలో ఒక గిన్నె అని మనం చూస్తూ ఉంటున్నాం. లేకుంటే ఒక పాత్ర వలె వాడబడాలని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. సో ఇక్కడ గిన్నె అని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క గిన్నె అంటే ఏంటంటే ఆత్మీయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఒక మాట అంటాడు, నా గిన్నె నిండి పొలుచుంటున్నది. అంటే ఏంటి దానికి అర్థము? దావీదు పొర్లి పొంగిపోయి కొట్టుకోబోలేదు దానికి అర్థం. అక్కడ ఉన్నటువంటి మాటని బట్టి మనం అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడినటువంటి విధానం బట్టి తెలియజేస్తుంటున్నాడు. కృపాక్షేములు నా వెంట వస్తుంటున్నాయి అంటాడు. అదే రీతిగా నా గిన్నె నిండి పొర్లుచుంటున్నది అంటాడు. అంటే దేవుని సన్నిధిలో అంతగా ఆశీర్వదించబడ్డాడు. అనగా తన జీవితం అనేటువంటిది అంతగా ఆశీర్వదించబడేటట్లు పొంగి పొరలేంత వరకు కూడా ఏంటంటే తన జీవితాన్ని ప్రభు కొరకు మరి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉంటున్నదంటే మనం అర్థం చేసుకున్నట్లయితే ఆత్మీయంగా మనం దేవుని సన్నిధిలో ఒక గిన్నె వలె వాడబడాలి.
మనమందరం కూడా ఏదో ఒక పాత్రగా దేవుని సన్నిధిలో ఏంటంటే కనిపించాలి. ఏదో ఒక తలాంతు కలిగి ఒక మంచి విలువైనటువంటి పాత్రగా మనమందరం కూడా ప్రాముఖ్యంగా దేవుడు వాడుకునే ఈ యొక్క పాత్రగా ప్రతి ఒక్కరు కూడా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం గమనించాం కదండీ ప్రీవియస్ కొన్ని క్లాసెస్ ద్వారా కూడా నాకిష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏందంటే ఈ యొక్క ఓటి కుండ. అదే రీతిగా ఏందంటే కుండ లాంటి స్వభావం. ఇయన్నీ కూడా మనం చూసుకుంటే బైబిల్ వర్సెస్‌లో కూడా మనం చూస్తే పాత నిబంధనలో కూడా ఒక ఉన్నటువంటి విధానం బట్టి ఇక ప్రవక్త దగ్గరికొచ్చి అడుగుతది గదా! అడిగిన తర్వాత ఇదిగో ఆమె యొక్క భర్త మరణించినటువంటి సమయంలో ఇద్దరు కుమారులను కూడా వారందరూ కూడా దాసులుగా తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆమె అంటది గదా! ప్రవక్త దగ్గరికొచ్చినప్పుడు ప్రవక్త ఒక మాట అంటాడు. "నా వలన మీకేం గావాలంటాడు." అక్కడ మనం చూస్తే ఎంప్టీ వెసెల్. ఇక ఉన్నటువంటి ఎంప్టీ వెసెల్ నుంచి మరి ఫుల్‌ఫిల్ అయినటువంటి విధానం చూస్తాం. ఖాళీ పాత్ర. ఖాళీ పాత్ర నుంచి నింపబడినటువంటి విధానం. మన హృదయం కూడా ఖాళీ లాంటిదే. బట్ నింపబడేటువంటి అనుభవంలోకి రావాలి. నిండి పొర్లి పొంగేటువంటి విధానంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో థాంక్ యూ మా. 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే, "నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచుంటున్నది." పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాన్ని దేవుని యొక్క కృపను దేవుడు మనకు ఇచ్చుంటున్నాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. మొదటి రాజుల గ్రంథం అనుకుంటాను. 4వ అధ్యాయం మొదటి వచనం, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం అంటారు. సెకండ్ కింగ్స్ చాప్టర్ 4 వర్సెస్ 1 ఆర్ ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్ చాప్టర్ 4 వర్సెస్ 1లో మనం చూస్తే అక్కడ ఉంటది కదండి. సబ్జెక్ట్ వేరే బట్ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. 1-2 వచనాలు చూడండి ఎవరైనా కూడా. రాజులు రాసినటువంటి రెండవ గ్రంథం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనని. చాలా ఒక్క నిమిషం ఇక్కడ మనం గమనిస్తే మరి నా టాపిక్ లో ఇది సబ్జెక్ట్ కాదు బట్ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మనం కూడా గుర్తు పెట్టుకోవాలి. మన స్థితి ఏదైనా కూడా ఉండవచ్చు, కానీ నీవు ఆయన సన్నిధిలో నిలబెట్టినట్లయితే ఆయన నింపన ఇంటున్నాడు. మన హృదయాన్ని ఆయన నింపన ఇంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమె జీవితంలో ఇంకా నిస్సహాయ స్థితిలో ఉంటున్నది. ఇద్దరు కుమారులను కూడా తీసుకుని వెళ్తుంటున్నారు. ఎందుకంటే ఇక ఉన్నటువంటి అప్పుల సమస్యలను బట్టి దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా మరి ఎలీషా ప్రవక్త తెలియజేస్తుంటున్నాడు, మీ ఇంట్లో ఏముంటున్నది అని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏదో వచ్చి మనలోంచి వాడుకోవడం అని కాదు, కానీ మనలో నుంచి ఉండేటువంటిదే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకున్నటువంటి స్థితిని బట్టి నీ ఇంటిలో ఏమున్నదని అడిగినప్పుడు వెంటనే ఆమె అంటున్నది, నా ఇంటిలో ఏమి కూడా లేదు, అయితే ఏంటంటే నూనె కుండ ఒకటి ఉంటున్నది, అది తప్ప మరి ఏది కూడా లేదు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకవేళ నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడు దేవుని సన్నిధిలో వాడబడు. పరిచర్య చేసేటువంటి తలాంతులు ఇచ్చాడు దేవుని సన్నిధిలో వాడబడు. వాక్యం చెప్పేటువంటి అనుభవం ఇచ్చాడు దేవుని సన్నిధిలో వాడబడు. ఎంతగా అయితే దేవుని సన్నిధిలో వాడబడతారో అంతగా వాడబడండి. ఇప్పుడు ఇంకా మనం ఆవరణంలోనే ఉంటున్నాం, ప్రభు సన్నిధిలో బలిపీఠం దగ్గర ఉంటున్నాం. పోను అనేక విషయాలు ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో ఒక్కొక్క రీతిగా ఏ రీతిగా వాడుకోబోతుంటున్నాడు దేవుడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థాలు ఏమేమి ఉంటున్నాయో వాటన్నిటి కూడా మనం వివరించుకున్నప్పుడు టోటల్గా ట్యాబర్నాకిల్లోనే పూర్తి బైబిల్ కనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రియల్లీ మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే ఇన్ని విషయాలు నేను ఎవరు కూడా టీచ్ చేయలేదు. ఫస్ట్ టైం మీకు అందరికి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి ట్యాబర్నాకిల్ గురించి మీకు అందరికి కూడా టీచ్ చేస్తుంటున్నాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి తెలియజేస్తుంటున్నాడు ప్రవక్త. మరి ఆమె తెలియజేస్తున్నట్టున్నది ఏంటంటే, ఇదో కుండ తప్ప ఏమి కూడా ఇంట్లో లేదన్నప్పుడు అప్పుడు తెలియజేస్తాడు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యుద్ధ నుండి ఏమిటంట అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా తీసుకోమంటాడు. 3వ వచనం చూడండి అమ్మ. అక్కడ అతడు, నీవు బయటికి పోయి నీ
ఇరుగు పొరుగు వారందరి యొద్ద ఎస్. దొరకగలిగిన వట్టి పాత్రలనన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. కింది వచ్చిన కూడా చదవండి త్వరగా. అప్పుడు నీవు అప్పుడు ఇంటిలోనికి వచ్చి నీవు నీ నీవును నీ ఇంటిలో కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి ఆ నిండినవని ఒకరిని తట్టున ఉంచుమని ఆమెతో సెలవీగా. అంటే అక్కడ మనం గమనిస్తే ఆ సందర్భం అంతా కూడా మీకు అందరికి కూడా తెలుసు. వెంటనే అక్కడ జరిగినటువంటి క్రియ ఏంటంటే, నీవు నీ కుమారులు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటిలోనికి వెళ్ళాలి, తలుపులు వేసుకోవాలి. ఇక్కడ ఇంట్లో అంటే మన హృదయం గుర్తుపెట్టుకోవాలి. మన హృదయంలో ఆ యొక్క ఉన్నటువంటి నూనె చేత నింపబడడం అంటే ఆత్మ అభిషేకం చేత నింపబడుతుండాలి ప్రతి క్షణం కూడా. అంటే ఆల్రెడీ దేవుడు నింపాడు మనందరినీ కూడా పరిపూర్ణంగా. అంటే ఏంటి దానికి అర్థం అంటే, ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రకారం మనకు తెలియజేస్తుంటున్నాడు. పరిశుద్ధ ఆత్మ అంటే ఎక్కడి నుంచో మరి వచ్చేదని కాదు గానీ, ఆల్రెడీ మనలో ఉంచి ఉంటున్నాడు. ఈ యొక్క విధానం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే, పరిశుద్ధ ఆత్మకు సూచనగా కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే తలుపులు వేసుకోవడం మన హృదయంలో వేటికి కూడా చోటు ఇవ్వకోకుండా దేవుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సన్నిధి మనలో ఉన్నప్పుడు నింపబడేటువంటి అనుభవం ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ నింపబడినటువంటి అనుభవం ఏందంటే, నీవు నింపబడమే మాత్రమే కాదు గానీ, నిండిన తర్వాత నువ్వంతా కూడా ఒక చోటు ఉంటావు. ఇంకా అనేకులను నింపుతూ ఉంటావు. వాళ్ళందరూ కూడా ఒక చోటుకొస్తారు. ఇంకేంటంటే దేవుని యొక్క కార్యం కూడా మనం గమనించినట్లయితే, నిండి ఉన్నవన్నీ కూడా ఒక చోట ఉంచమంటారు. అయితే అలా నిండినవన్నీ కూడా ఒక చోట ఉంచిన తర్వాత ఇంకా కూడా మనం గమనిస్తే కింద వచ్చిన చూడండమ్మా త్వరగా. సమయం అవుతుంది, నేను క్లోజ్ చేస్తాను. 5, 6 వచనాలు నేను చదివితే నాకే ఆమె అర్థం అతని అవుతుంది, యొద్ద మీకు అర్థం నుండి అవ్వదు. అందుకే పోయి మీతో చదివిస్తుంటున్నాను. చదవండి. ఆమె అతని యొద్ద నుండి పోయి తాను నా కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమి లేదని చెప్పాను. ఆమేన్. అంతలో దేవునికి స్తోత్రం. నూనె నిలిచిపోయాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క వర్సెస్ ని రకరకాలుగా తీసుకెళ్లొచ్చండి టాపిక్ ని. బట్ మనకు ఆ సందర్భం బట్టి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా నింపబడ్డాడు. మనందరినీ కూడా నింపాడు. 2వ అధ్యాయంలో అక్కడ సంఘం ప్రారంభించబడుతుంది. ఆ రోజును మొదలుకొని సంఘం మధ్యాకాశంలోనికి ఎత్తబడేంత వరకు కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనే నివసిస్తుంటున్నాడు. అది వరకు కూడా మనతోనే ఉంటున్నాడు ఆయన. అయితే ఎంతవరకు అంటే ఆ యొక్క సంఘం ఎత్తబడేంత వరకు, తర్వాత ఉండడు. అంటే ఏంటి దానికి అర్థం అంటే, ప్రభువులో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు అందరికి కూడా అవకాశం ఇస్తుంటున్నాడు. ఆ యొక్క స్పిరిట్ఫుల్గా అందరూ కూడా నడిచి ముందుకు వెళ్ళడానికి. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ పాత్రలు అన్ని తీసుకొని వచ్చారు, కానీ ఇంకా పాత్రలు అక్కడికి ఏమైపోయాయి అంటే, ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇంకా అయిపోయాయి. ఇంకేమి కూడా ఖాళీ అనేటువంటిది లేవు. నీ ద్వారా నా ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు రక్షింపబడ్డావా, దేవునికి స్తోత్రం. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడ్డావా, దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తున్నావా, ఓకే, దేవునికి స్తోత్రం, సంతోషం. మార్నింగ్ కూడా మనం నేర్చుకున్నాం కదా ప్రేయర్ గురించి. ఇంకా కొంతమంది ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా వారు రక్షింపబడ్డారు, ఫ్యామిలీ మెంబర్స్ రక్షింపబడలేదు. రియల్లీ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడు. ఖచ్చితంగా వారిని కూడా రక్షిస్తాడు, వారిని కూడా దేవుడు కాపాడుతాడు, వారిని కూడా దేవుని సన్నిధిలో ముందుకు నడిపిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. దానికి కారణంగా అంటే నేను కూడా ఒక ఎగ్జాంపుల్ దానికి. రియల్లీ నేను దేవుని సన్నిధిలో ప్రారంభ దినాల్లో రక్షింపబడినప్పుడు ఎన్నో దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను ఫ్యామిలీ అందరికి కూడా సేవ అవ్వడానికి. సో నేను ఎక్కడనే వెళ్ళే అనుభవం. తర్వాత వారందరూ కూడా దేవుని సన్నిధికి రావడం దాదాపుగా 2-3 సంవత్సరాలు పట్టింది వారందరూ కూడా దేవుని సన్నిధికి రావడానికి. ఎనీవే, ఇక్కడ ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ఆ ఇంటర్మీడియట్ లైఫ్ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ ఇంటర్మీడియట్లో ఎన్నో సందర్భాల్లో ఊరి బయటకు వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని కుటుంబం కొరకు ఏడ్చినటువంటి అనుభవాలు ఉంటున్నాయి. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకునేవాడిని ఇంటర్మీడియట్లో. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, మనం చేసినటువంటి ప్రార్థన నిష్ప్రయోజనం కాదండి. చేసినటువంటి ప్రార్థన వ్యర్థమైపోదు. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. మనం చేసేటువంటి ప్రార్థన ఒకవేళ కుటుంబస్తుల్లో ఇంకనూ కూడా రక్షణ లేకోకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నట్లుగా ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ కుటుంబం అంతా సేవ అంటే, వాట్ అబౌట్ రిలేటివ్స్, వాట్ అబౌట్ ఫ్రెండ్స్, వాట్ అబౌట్ అవర్ విలేజ్, వాట్ అబౌట్ అవర్ సిటీ, వాట్ అబౌట్ అవర్ నేషన్స్. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకున్నటువంటి ఫ్యామిలీస్ అయితేనే, రిలేటివ్స్ అయితేనే, ఫ్రెండ్స్ అయితేనే, ఉన్నటువంటి ఆ యొక్క గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఒక పర్పస్తో దేవుడు నిన్ను రక్షించాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు.
కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎప్పుడు నూనె ఆగిపోయిందంటే ఆ పాత్రలన్నిటిలో నిండిపోయిన తర్వాత ఇంకేమి కూడా అక్కడ లేవు. అది వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. కొదువు అనేటువంటిది ఎక్కడ కూడా అంచుల వరకు కాదండి, ఆల్రెడీ ఫుల్ఫిల్గా ఇంకా నిండి పొంగి పొర్లేంతగా దేవుడు ఏంటంటే దేవుని యొక్క కృప ఉంటున్నది. దావీదు ఒక సమయంలో యూజ్ చేస్తాడు, వర్సెస్ గుర్తుకు లేదు, బట్ ఉన్నట్లయితే వాటిని తర్వాత నోట్ చేసుకోనండి. ఏంటంటే నేను ఓటికుండ వాడిని అయితేనే అంటాడు ఒక సమయంలో. ఓటికుండగా దేవుడు కలగ చేయలేదండి. బట్ ఎందుకు అయ్యాడంటే పాపానికి చోటిచ్చినప్పుడు, లేకుంటే ఇక ఉన్నటువంటి లోకానికి చోటిచ్చినప్పుడు ఆ యొక్క ఓటికుండలు ఏమైపోతుందంటే వాటర్ అన్నీ ఒకటేసారి లీక్ అవ్వవు. బట్ ఏమవుతుందండి, ఓటికుండ అంటే ఏమంటారు మీరు? కొంతమంది తెలంగాణలో కూడా ఉన్నారు కదా, ఏమంటారండి మీరు? రైతులో అర్థమవుతుందా ఓటికుండ అంటే? అవుతుందా అండి? అడ్మిట్ చేసి చెప్పండి. డివైస్ ఉందా అండి? డౌట్ వస్తుంది నాకు. ఉన్నారా మీరు? ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లో ప్రైజ్ లోడ్ అన్న. నేను డివైస్ కట్ అయిపోయిందేమో అనుకుంటున్నాను. నేను మీరెవరు మాట్లాడుకోకుండా నాకై నేనే మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నాను. ఓటుకుండా అంటే అర్థమైందండి? లైట్గా మరి నెరేజ్ చేయడం, లేకుంటే లీకేజ్ అవుతుంటుంది లైట్గా. బట్ ఎక్కడ అనేది కనిపించదు, కానీ లైట్గా లీక్ అవుతుంటుంది. అర్థమవుందా అండి? అర్థం అవ్వలేదా అండి? ఎంతమంది కుండలు కొనుక్కుంటారు అండి? కుండ ఎప్పుడైనా కొనుక్కున్నారా? ఆ కొనుక్కున్నప్పుడు ఏది ఇస్తే అది పట్టుకెళ్తారా, లేకుంటే ఏం చేస్తారు మీరు? చెక్ చేస్తారన్నా. అమ్మా ఏం చేస్తారు? అంటే తీసుకునేటప్పుడు కరెక్ట్ ఉందా లేదని చూస్తారన్నయ్య. ఎలా దాని చూస్తారు? సౌండ్ బట్టి ఎస్ ఒక ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? సౌండ్ని బట్టి చూస్తారు. ఇంకా అండి, ఇంకా చెప్పండి. చెక్ చేస్తారు. వెలుతురులోకి వెళ్ళిపోయి లోపల తల పెట్టి చూస్తారు, ఎక్కడైనా కూడా దానికి హోల్ ఉంటుందేమో అని గమనిస్తారు. వెరీ గుడ్. ఇంకా అండి? ఇంకా కొంతమంది తెలివిగా ఏం చేస్తారు? వాటర్ వేస్తారు. ఇంకా వాటర్ వేసి ఏం చేస్తారు? చెక్ చేస్తారు, లీకేజ్ ఏమన్నా అవుతుందా అన్నట్లుగా చెక్ చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తుంటున్నానంటే, ఒక మంచి ఇక ఉన్నటువంటి విధానం బట్టి పాత్రగా వండినప్పుడే ఆయనకు ఉన్నటువంటి ఏది నిల్వ చేసినా కూడా ఫుల్ఫిల్నెస్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ దావీదు అంటాడు కదా, ఓటికుండా ఉన్నట్లుగా అక్కడ సంబోధిస్తాడు. ఒకసారి అలా మాట్లాడతాడు. అంటే ఏంటి దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యపరచుకోకూడదు. కొంతమంది ఆత్మీయ జీవితాలకి నెరలు తిరిగింటాయి, ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రార్థన చేసుకునే వాళ్ళు ఒకప్పుడు ప్రార్థన అనేటువంటిది సమయం అంతా తగ్గిపోతూ ఉంటుంది. వాక్యం చదువుకునేటువంటి స్థితి ఉంటుంది ఆ యొక్క ఉన్నటువంటి హృదయంలో. పోను ఏమైపోతూ ఉంటుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మీయ జీవితాలను గుర్తుపెట్టుకోవాలి. తగ్గిపోతుంటున్నదా ఆత్మీయ జీవితం, పెరుగుతుంటున్నదా? ఈ యొక్క గిన్నెలు అనేటువంటి ఈ యొక్క హృదయము, లేకుంటే మన యొక్క జీవితం నింపబడుతుంటున్నదా, పొంగి పొర్లుతుంటున్నదా, ఖాళీగా ఉంటున్నదా? కాబట్టి ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే లాస్ట్ టైం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు కదా, నీ వెళ్ళి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళున్నాను, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తా అంటాడు. రియల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎక్కువగా మాట్లాడాడంటే అక్కడ ప్రాక్టికల్గానే చూపించాడు. ప్రాక్టికల్గా అనేక విషయాలు చూపించాడు ఈ యొక్క ఇర్మియాకి. సరే ప్రభు అన్నాడు, వెళ్ళాడు కుమ్మరింటి వానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తుంటున్నాడు? కుమ్మరివాడు సారే మీద పని చేస్తూ ఉంటున్నాడు. ఆ కుమ్మరి ఏం చేస్తుంటున్నాడు? జిగటి మంట తీసుకున్నాడు తన చేతితో, అన్ని కూడా కుండలన్నీ కూడా తయారు చేస్తుంటున్నాడు. ఉన్నట్టుండి ఏమైపోయిందంటే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే, చదవండి, సందర్భం వచ్చింది కాబట్టి. నేను విత్-ఇన్ 5 minutesలో నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు లాస్ట్ రోజు మనము తర్వాత మళ్ళీ టుమారో ప్రేయర్, ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఒక 5 minutes నేను ఎక్స్ట్రా తీసుకుంటాను. దయచేసి ఓపికతో ఉండాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ఎవరైనా కూడా చదవండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. ఎస్,
ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కుమ్మరి ఏం చేస్తున్నాడంటే ఒక కుండను చేస్తుంటున్నాడు. ఉన్నట్టుండి ఏమైపోయిందంటే చేతిలో నుంచి విడిపోగా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఉన్నటువంటి విధానం బట్టి మనం కూడా దేవుని చేతిలో నుంచి విడిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. దేవుని అర్థం చేసుకోకుండా, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా, సేవకులు ఏదో అన్నారని, లేకుంటే అన్న ఏదో అన్నారని, అక్క ఏదో అన్నారని, పాస్టర్కి ఏదో అన్నారని, పాస్టర్ అని ఎవరు అన్నారు, చర్చిలు ఎవరో అన్నారనేసి గుడికి మానుకున్న వాళ్ళు, చర్చికి మానుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. విడిపోతూ ఉంటారు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి నష్టం లేదు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు నష్టపడుతూ ఉంటారు. సేవకుడు ఏం నష్టపోయాడు, సేవకురాలు ఏం నష్టపోరు, లేదంటే బిలీవర్స్ ఎవరు నష్టపోరు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, కొన్ని సమయాల్లో సేవకులు చెప్పేటువంటి మాటలు, లేకుంటే దైవజనులు చెప్తున్నటువంటి, దైవ సేవకురాలు చెప్తున్నటువంటి మాటలు, లేకుంటే ఉన్నటువంటి బిలీవర్స్ చెప్తున్నటువంటి మాటలు కఠినంగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో. వాటిని బట్టి మనం ప్రజెన్స్ మిస్ చేసుకున్నటువంటి స్థితిలో మనం ఉండకూడదు. నా ఆత్మీయ జీవితంలో నాకులాగా రియల్లీ మీకు శ్రమలు వచ్చినవని నేను చెప్పగలను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నో శ్రమలు నేను అనుభవించాను. ఎన్నో సమయాల్లో ఇంకా చర్చి మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆత్మీయులే నన్ను అవమానపరిచారు అనేక సమయాల్లో. దేవుని బిడ్డలే, దేవుని ఎరిగినటువంటి వారే దేవుని పరిచర్య చేసేటువంటి విధానంలోనే ఓడ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఇంకా రకరకాలైనటువంటి స్థితుల్లో, ఎన్నో సమయాల్లో ఏంటంటే బాధ పెట్టినటువంటి స్థితి. అయితే దేవుని వైపు చూశాను. దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజు వరకు దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో నిరంతరం కూడా ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడేటువంటి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఒకవేళ సమయంను బట్టి, సందర్భాలను బట్టి, ఒకవేళ సేవకులు మనల్ని అరిచినా, తిట్టినా, లేకుంటే అరిచినా కూడా, ఏదైనా కూడా, ఈవెన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా, పరిశుద్ధ ఆత్మ నడిపింపు కలిగినటువంటి వారైనా కూడా, అటువంటి స్థితిలో మనల్ని ఏదైనా కూడా అన్నట్లయితే నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోకుండా మనల్ని మనం చూసుకోవాలి. కానీ వాళ్ళు ఏదో అన్నారన్నట్లుగా, లేకుంటే ఇంకా కొంతమంది సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. ఒక్కరు ఉన్నప్పుడు అనొచ్చుగా, అందరు ఉన్నప్పుడు అన్నారు అన్నట్లుగా ఇలా ఆలోచనలు కలిగి ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే మనం దేవుని చేతిలోంచి, దేవుని సన్నిధిలోంచి తప్పిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు. కొంతమందికి నిద్ర అనే బలహీనత ఉంటుంది, దేవుని సన్నిధిలోంచి తప్పిపోతూ ఉంటారు. ఆ తిండి అనేటువంటి యొక్క బలహీనత ఉంటుంది. మరి ఆహారం కొరకు ఏం చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి మిస్ అయిపోతూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి భౌతిక పరమైనటువంటి స్థితి, లేకుంటే ఐహిక పరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలోంచి విడిపోతూ ఉంటారు, దేవుని యొక్క సన్నిధిలోంచి విడిపోతూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోవాలి, కుమ్మరి జిగటి మంటితో చేయుచున్నటువంటి కుండ వాని చేతిలో విడిపోగా అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క జిగట మన్ను మరలా తీసుకొని ఏం చేశాడంటే, కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఇప్పుడే తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ప్రార్థన లైఫ్లో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని యొక్క ఉన్నటువంటి యొక్క సహవాసంలో, ఫెలోషిప్లో, రకరకాలైనటువంటి అనుభవాలు, ఆత్మీయ జీవితంలో తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటే తిరిగి ఏం చేయాలంటే, ఆయన చేతికి మన జీవితాలు మనం అప్పచెప్పుకున్నప్పుడు పనికొచ్చేటువంటి పాత్రగా నిన్ను, నన్ను, మనలందరినీ కూడా చేస్తాడని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటున్నాయి ఈ కుండ గురించి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనందరినీ కూడా ఏంటంటే పనికొచ్చేటువంటి పాత్రగా చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం డిస్ప్లేలో మనం గమనిస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తే, దేవుని సన్నిధిలో ఒక పాత్ర వలె, ఒక గిన్నె వలె మనం వాడబడాలి. ఏదో ఒక పాత్ర వలె దేవుని యొక్క సన్నిధిలో కనిపించాలి. ఏదో ఒక తలాంతు కలిగినటువంటి వారమై మనం ఏం చేయాలంటే, మంచి విలువైనటువంటి పాత్రలుగా, ముఖ్యమైనటువంటి వారముగా, దేవుడు వాడుకునేటువంటి పాత్రలుగా మనందరికి కూడా మన ఆత్మీయ జీవితాలని ప్రభు కొరకు మనం సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో దేవుడి మాటలు దీవించును గాక. నెక్స్ట్ క్లాస్లో మనము ఉన్నటువంటి ఈ యొక్క ముళ్ళకర్ర దేనికి సాదృశ్యము, అగ్ని పాత్రలు, మళ్ళీ ఇలా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రేపటి సమయంలో మరి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తామండి ఈరోజు. తర్వాత ఎప్పుడు మనం ఈ క్లాస్ మనం కంటిన్యూ చేసుకుందాం అనేటువంటి విషయాలు మళ్ళీ మీకు తెలియజేస్తాను. టుమారో ఈవినింగ్ కూడా ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. టుమారో ఈవినింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటున్నాం. 100 days కంప్లీట్ అయిన విధానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముందున్న సమయాన్ని సహోదరికి నేను అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ గాడ్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. యొక్క సాయంత్రకాల సమయంలో చక్కగా ఎన్నో విషయాలు తెలియజేసి ఉంటున్నారు. ఈ యొక్క సమయంలో సాయంత్రకాలం వాక్యాన్ని బట్టి ఉపకరణాల గురించి చూసుకున్నట్లయితే గరిటెను, గిన్నెల గురించి డిస్కస్ చేసి ఉన్నాం. అలాగే వాటి గురించి నేర్చుకుంటూ ప్రతి వాక్యాన్ని, ప్రతి ఒక్క మాటని మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకుని ఉన్నాం అన్నయ్య. ఇంకా బైబిల్ వర్సెస్ని బట్టి కూడా దేవుడు చాలా విషయాలు తెలియజేసి ఉంటున్నాడు. మనకు దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడు.
మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు, దేవుని నీడలో మనం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మనల్ని దేవుని నుంచి వేరు చేయలేరని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే తగ్గింపు స్వభావం అనేది మనం కలిగి ఉండాలని కూడా నేర్చుకున్నాం అన్నయ్య. అలాగే మనం ఏ విషయమై కూడా భయం గాని, దిగులు గాని పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మన సహాయమై ఉంటున్నాడు. దేవుడు తన నీతి అనే దక్షిణాస్తంతోటి మనల్ని కాపాడుతూ, ఆదుకుంటూ వస్తున్నాడు. సో, మనం ఏ విషయమై భయపడాల్సిన అవసరం లేదని కూడా దేవుడు మాట్లాడుతూ, వాగ్దానం చేస్తూ వచ్చాడన్నయ్య. ఇంకా అంత మాత్రమే కాకుండా యెషయా 49:2ను బట్టి దేవుడు తన చేతి నీడలో మనల్ని దాచి ఉంచాడనేసి, ఇంకా 49:16 నుంచి అరచేతిలో దేవుడు మనల్ని చెక్కుకొని ఉన్నాడని నేర్చుకున్నాము. ఇంకా దేవుడు దేవుడికి మనందరి పట్ల ఒక ప్లాన్ అనేది ఉంది. సో, దేవుడు మనకి ఏ సమయంలో ఏదైతే ఇయ్యాలో ఆ సమయంలో దేవుడు మనకిస్తాడు. ఆ సమయం వరకు మనం దేవుని నీడలో కనిపెట్టుకొని నిబ్బరం కలిగి ఉండాలనేసి, అలాగే దీన మనస్సు కలిగి ఉండాలనేసి కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మేము నేర్చుకుంటూ వచ్చాం. ఆత్మీయంగా ఒక ఘనమైన పాత్రగా మనం దేవునిలో వాడబడాలని కూడా నేర్చుకుంటూ వచ్చాం అన్నయ్య. మనం కలిగున్న తలాంతులను బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఇచ్చి ఉంటున్నాడు దేవుడు. సో, వాటిని మనలో మనము ఉంచుకోకుండా దేవుని కొరకు మనం వాడబడాలనేసి, ఆ విధంగా మనం దేవుని నామాన్ని మహింపరచాలనేసి, దేవుని సన్నిధిలో ఒక ఘనమైన పాత్రగా వాడబడే జీవిత స్థితిని మనం కలిగి ఉండాలనేసి నేర్చుకున్నాను. ఇంకా అలాగే ఎల్లప్పుడూ మన ఆత్మీయ స్థితి అనేది పడిపోయే దశలో కాకుండా మనం ఎల్లప్పుడూ వెలుగుతున్న స్థితిని కలిగి ఉండాలి మనం. తప్పిపోయే స్థితిలో మనం ఎంత మాత్రం కూడా ఉండొద్దనేసి అనేక విషయాలు నేర్చుకున్నానన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్న ప్రతి విషయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు విన్న వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. గమనించండి, విన్న వాక్యం నిమిత్తమై ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి వెనస్యానికి వందనాలు తండ్రి. కృపగల దేవా, దయగల రాజ్యానికి వందనాలు తండ్రి. ప్రభా, ఇదిగో నా తండ్రి, యొక్క శిష్యుని నా తండ్రి, మీరు కృప చూపించి నడిపించినందుకు వందనాలు తండ్రి. అన్నయ్యని మీరు నిలబెట్టుకున్న తండ్రి, అనేక విషయాలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇదిగో నా తండ్రి, గరిటె దేనికి సాదృశ్యమై ఉంటుందో నా తండ్రి, గిన్నెలో దేనికి సాదృశ్యమై ఉంటుందో నా తన యొక్క రెండు అంశాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. మీ యొక్క దక్షిణ హస్తం ఎల్లప్పుడూ నా తండ్రి మా పైన మీరు చాచి ఉంచి ఉన్నారని మేము నా తండ్రి నేర్చుకుని ఉంచున్నాం ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, దినమెల్లా నా ప్రభా అయ్యా మీ యొక్క రెండు చేతులు నా తండ్రి మా వైపు చాచి ఉంచున్నారు నా తండ్రి. మేము విశ్వసిస్తుంటున్నాం తండ్రి, మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తుంటున్నారు తండ్రి. మీరు రెక్కల నీడలు నా తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి నా తండ్రి కాపాడుతూ వస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా, విరోధి నుండి శత్రువు నుండి నా తండ్రి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో రాజ్యానికి వందనాలు. మాకు నా తండ్రి సహాయం మీరు అయి ఉంటున్నారు ప్రభా. మీరు నా తండ్రి మీరు మాత్రమే నా తండ్రి మాకు సహాయం చేయగలిగిన దేవుడు అయి ఉంటున్నావు నా తండ్రి. మేము నేర్చుకొని ఉంటున్నాం ప్రభా, అందుని బట్టి మీకే వందనాలు ప్రభా. నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉండదని మీరు నా తండ్రి తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మేము నిరీక్షణ కలిగి విశ్వాసంతో మాకు ఆత్మీయ స్థితిలో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎక్కడ మేము నా తండ్రి విశ్వాస విషయంలో నా తండ్రి నిరీక్షణలో నా తండ్రి సన్నగిల్లకుండా నా తండ్రి తొట్టి లేకుండా కృపను అనుగ్రహించండి దేవా. పరిశుద్ధాత్మ మీకే వందనాన్ని. మీకు బలిష్టమైన నా తండ్రి రెక్కల
కింద నా తను మేము దీన మనసు కలిగి జీవించడానికి సహాయము దయచేయండి ప్రభా. ఈ యొక్క దినంలో నా తను అనేక విషయాలు మీరు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబాలు మేము ఏ విధంగా కట్టుకోవాలో ప్రభా, మీకు ఆత్మీయ స్థితిని నా తను ఏ విధంగా మేము బిల్డ్ చేసుకోవాలన్న తండ్రి మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు వాక్యం ద్వారా నా తండ్రి అన్నయ్యని మీరు నిలబెట్టిన తన అనేక విషయాలు నా తండ్రి మాకు బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మ మీరు ముందుండి లీడ్ చేసి గైడ్ చేసినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క సెషన్ అయినా తన పరిశుద్ధాత్మ మీకు స్వాధీనంలో నడిపించినందుకు వందనాలు. మా యొక్క ఆత్మస్థితి కావాల్సినటువంటి నా తన ఆహారాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఇంకా నా తన రానున్న దినాలను అతను ఇంకా అనేక విషయాలను తెలుసుకొని లోతైన మర్మాలు తెలుసుకొని మీ సన్నిధిలో బ్లెస్ అవ్వడానికి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క సెషన్ అంతా అతను మీరే కృప చూపించి ముందు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ అయా నీ రాకడ ఆలస్యమైతే మరలా నీ సన్నిధిలో మేము కూడుకున్న ప్రభా యథావిధిగా నేను స్తుతించే అవకాశం మరొకసారి దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 సహకరించినందుకు బ్లెస్సింగ్స్ అన్నయ్య. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సహవాసము, సన్నిధి, కృప వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, అంగీకరించిన ప్రతి ఒక్కరికి ప్రభా నీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రభా మీ సన్నిధిలో ఒక మంచి పాత్రగా, బలమైనటువంటి పాత్రగా నీ కొరకు వాడబడాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. సునీతమ్మ ఒక్క నిమిషం.